ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. 2వ సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వచన భాగాలన్నీ కూడా చదివితే ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈరోజు మన ఈ యొక్క వచన భాగాన్ని తీసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు చెప్తున్నాడు యెహోవా నలుదిక్కులు అంటే ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఉన్నటువంటి శత్రువుల మీద మనకి జయమునిచ్చి, దేవుడు జయమిచ్చువారై ఉన్నారు. దేని మీద జయమిచ్చువారై ఉన్నారు? మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలపైన మనకి జయాన్ని ఇచ్చేటటువంటి వారు, అప్పులపైన మనకి జయాన్ని ఇచ్చేటటువంటి వారు మాత్రమే కాదు, కానీ ఇంకా అనారోగ్య సమస్యల మీద మాత్రమే జయమిచ్చేటటువంటి వారు కాదు, కానీ నలుదిక్కుల ఉన్నటువంటి శత్రువుల మీద మనకి జయమునిచ్చి నెమ్మది కలగజేయను. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎంతో శాంతంగా, ప్రశాంతంగా, విశ్రాంతిలో ఉంటూ ఉంటారు. మీరు ఎన్ని సమస్యలు ఉన్నాలా నిండుకుండలా తొనకకుండా, బెనకకుండా, నవ్వుతూ ఆనందంగా చక్కగా ఎలా ఉంటారని చాలామంది విశ్వాసులని అన్యులు అడగడం, కొంతమంది అడగడం మనం చూస్తూ ఉంటాం. ఇది దేవుడిచ్చినటువంటి నెమ్మదనం. దేవుళ్ళో ఉంటే మనకు నెమ్మది, శాంతి, విశ్రాంతి ఉంటుందన్న విషయం, అలాగే శత్రువుల మీద మనకి జయమునిచ్చేవారు ఆయన అన్న విషయాన్ని మనం తెలుసుకొని ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.